వారు బాలాగారు వారి యాంగిల్లో జనరల్ గా చెప్పి నేను ప్రారంభంలో చెప్పాను. ఈ రోజు వాళ్ళు పెట్టారు, రేపు నేను పెడతాను. ఇట్లా ప్రభుత్వాలు మారినాయి కాబట్టి దీని ఆధారంగా దీన్ని కామన్ మ్యాన్ గాని తీసుకోవడం మొదలు పెడితే ఎంత పెద్ద ఎవరు ఆస్తులు అమ్ముతూ ఉంటారు, ఇంకొకరు కొంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి నాకు ఆ రోజు బలవంతంగా రాయించుకున్నారు నా దగ్గర, లేకపోతే ఎక్కువ రావాలి నాకు, ఆ రోజు భయపడి తక్కువ అమ్మేశానని ఇప్పుడు 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం అమ్ముకున్న వాళ్ళందరూ బయట వచ్చే ప్రమాదం ఉంటుంది కదా. వాళ్ళకు కూడా అదే విధంగా కేవీ రావుకు జరిగిన న్యాయం వాళ్ళకు కూడా జరగాలి కదా. ఆర్టికల్ 14 వైలేషన్ వస్తుంది, అదే సిఐడికి వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి. జరుగుతుందా జరగదా సెకండ్ పాయింట్. ఇప్పుడు నేను అంటే అప్పుడు వైసీపీ వాళ్ళు బెదిరించే అధికారులు 42% రాయించుకున్నారు. ఈరోజు చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి ధైర్యం చేసి తిరిగి రాయించుకుంటాడు. మళ్ళీ జగన్ వచ్చి 100% రాయించుకుంటాడు. అప్పుడు ఏం చేస్తావు? పాయింట్ ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే ఇది ప్రాక్టీస్ చేద్దామా అంటే అధికారంలో లేదు కాబట్టి, ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి నేను భయపడ్డాను, ఈ రోజు ఏరెవరు అధికారంలో నాకు ధైర్యం వచ్చేసింది అన్నదే ప్రాక్టీస్ అయితే, మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ మారిపోతే రాయించుకుంటా ఉంటారా పేపర్ లో? కాబట్టి ఈ ప్రాక్టీస్ వద్దు అంటున్నాను. ఈ ప్రాక్టీస్ అనేది పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నేనైతే చెప్తున్నా, ఆయనకి సంబంధించిన వాళ్ళు అత్యంత సన్నిహితులు చెప్పిన మాట నిజంగా ఇది వాస్తవం చెప్తున్నా నేను. ఇది ఇందులో పెద్ద విషయం కూడా. ఆయన భయంతో వణికిపోతున్నారట, బలవంతంగా నాతో ఈ పని చేయించారని కొంతమంది చెప్తున్న మాట. ఖచ్చితంగా ఆయనకి సామాజిక కొంచెం స్పృహ ఉండేవాడు కూడా భయపడతారు. ఎందుకంటే నేను చెప్పిన ప్రాక్టీసే. ఈ రోజు జగన్ లేడు, పేస్ పెట్టావు, రేపు వస్తే వదిలేస్తావు మొత్తం. కాబట్టి ఈ భయం అనేది ఆయనకి ఉంటుంది, మనిషి అన్నవాడి కోరికన్నా ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్పాలి. ఇప్పుడు ఆయన మీద ఒకటే కాదు, ఆ రోజు ఎవరెవరైతే డైరెక్టర్లు సైన్ చేశారో, సిఏలు సైన్ చేశారో, సిఎస్లు సైన్ చేశారో, అది కాక దీన్ని వాళ్ళందరినీ కూడా ముందు కంప్లైంట్ లో పెట్టుండాలి వీళ్ళు. అది పెట్టలేదంటే మళ్ళీ మాలిఫైడ్ ఇంటెన్షన్ ఇక్కడ. దీనికి పరిష్కారం ఒకటే. ఇప్పుడు వెంకటరెడ్డి ఒక ఇంపార్టెంట్ అంశాన్ని రైజ్ చేశాడు. కీలకమైనటువంటి ప్రజా సమస్యలు ఏవి చర్చనీయాంశం కానికుండా డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారని. దీనికి ముగింపు కూడా అక్కడి నుంచే స్టార్ట్ కావాలి. జగన్ గారు ఒక మంచి ప్రయత్నం చేశారు. రైట్ స్టెప్ ఏంటి? డిసెంబర్ జనవరిలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మధ్య సోషల్ మీడియా కావచ్చు కేసులు వస్తున్నాయి కదా. ఇది ఎంత కాలం జరిగితే అంత వైసీపీకి నష్టం. ఎందుకు నష్టం అంటే, ఇది వైసీపీ తెలుగుదేశం గొడవగా మారిపోతే ప్రజలు ప్రేక్షకులు అయిపోతారు. ప్రజలు సీన్ లోకి వస్తేనే అప్పుడు కేసులైనా ఏదైనా జరుగుతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది విమర్శిస్తున్నారు. 6 నెలలు అయింది అప్పుడే ఈదులోకి వస్తున్నావు అంటే తప్పదు. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు అది కూడా ఆయన ధర్నాలు రాస్తా ఒకరు కాదు, గుర్తు చేస్తున్నాడు. రిప్రజెంటేషన్ మీన్స్ గుర్తు చేయడమే ప్రభుత్వాన్ని. గుర్తు చేయడం ద్వారా మాస్గా ప్రజల అంశాలకు మారిపోతేనే వెంకటరెడ్డి చెప్పిన సమస్యకు ముగింపు. కానీ ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజా సమస్యలు, ప్రజల బాధలే అజెండాగా వాళ్ళు మార్చకపోవచ్చు. వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అధికార పార్టీ చేయొచ్చు. మీరు రైట్ పాలిటిక్స్ చేయండి. ఆల్రెడీ జగన్ గారు స్టార్ట్ చేస్తే దాన్ని విజయవంతంగా అమలు చేస్తే ఇవి పక్కకు పోతాయి.